ఈరోజు మనందరం ఇక్కడ బయట అంటే కూర్చోవడానికి కారణం ఏందో మనకి ఇక్కడ చెప్పారు. ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మాలమానాడు జాతీయ అధ్యక్షులు మన తాళ్ళపల్లి రమణ గారికి, మధుబాబు గారికి, టీచరు నరేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరియు మాతో పాటు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఉద్యమ జైబీలు తెలియజేస్తూ ఉన్న మిత్రులారా, అయితే ఈరోజు మనం ఎందుకు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది? మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళం, టీవీ చూసుకుంటే ఇంట్లో ఉంటే వాళ్ళము, మన పని ఏందో మనం చేసుకుంటూ వాళ్ళం, రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళం, పిలిస్తే ఓటేస్తాం, ఇస్తే కోటర్ తాగుతాం, ఇంట్లో బంతాం. అలాంటి వాళ్ళం మనం ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు కూడా తెలవాలి. సోషల్ మీడియా ఉన్నది, టీవీలు ఉన్నది, అన్నీ ఉన్నాయి. గతంలో మనం పుట్టక ముందుకు అంబేద్కర్ గారు ఒకరు ఉండేవారటని మనం ఇళ్లల్లో బొమ్మలు పెట్టుకుంటున్నాం, రోడ్ల మీద బొమ్మలు పెట్టుకుంటున్నాం. ఆ అంబేద్కర్ గారు చేసినటువంటి పుణ్య ఫలితంగా మనం ఊరికెక్కడో ఊరి దూరంగా జంతువుల తినుకుంటూ ఊళ్ళకు రానియకుండా వెనకంగా నడుచుకుంటూ పోతుంటే ముందల మూతికి అది కట్టుకొని వెనకంగా కమ్మాకులు కట్టుకొని తిరుగుతున్నటువంటి మనల్ని ఊరి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మనకు ఎస్సీ అనేది ఒకటి కల్పించారు. ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి మనతో పాటు మన సోదరులను కూడా మొత్తం 59 కులాలను ఎస్సీలలో చేర్చినప్పుడు మనకు రాను మనం పడ్డ కష్టం మన పిల్లలు పడొద్దన్న ఏకైక లక్ష్యంతో మనం ఉపాసం ఉండి మన పిల్లల్ని హాస్టల్లో ఉంచి మనకు దూరంగా బతుక్కుంటూ వాళ్ళని చూసినప్పుడల్లా మనం ఏడ్చుకుంటూ మన పిల్లలు మనకు అందుబాటులో లేకున్నా సరే అని చెప్పేసి మన పిల్లలు మనలాగా కాయ కష్టం పడొద్దు అని చెప్పేసి అని మన పిల్లల్ని హాస్టల్లో ఉంచి పురుగులన్నం తిని చదువుకున్నారు పిల్లలు. ఆ పిల్లలు చదువుకున్నందుకు మనం వరిసేనైతే ఎట్లయితే కష్టపడి వరి నాటేస్తే ఫలితం ఎట్లయితే వస్తుందో ఆ పిల్లలు కష్టపడ్డందుకు మనకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు వచ్చిన దాన్ని మన సోదరులు ఓర్వలేకపోతున్నారు. వీళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు చెప్తున్నారు. ఉద్యోగాలు ఇంట్లో కూర్చుంటే వచ్చినాయా? కష్టపడి రాత్రింపవాళ్ళు కూర్చొని హాస్టల్లో పురుగులన్నం తిని చదువుకుంటే వచ్చిన ఉద్యోగాలు ఒకటే చూస్తున్నారు. కానీ ఉద్యోగుల తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏ విధంగా బతికిరు అనేది కూడా ఈనాడు రాజకీయ పార్టీలు చూస్తలేవు. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాత్రమే మనల్ని వాడుకుంటున్నారు తప్ప ఓట్లు అయిపోయిన తెల్లారి నుంచి మన మాల జాతి అంటేనే ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరికి రాణిస్తలేదు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఉన్నోళ్లకు తల ఒక వృత్తి ఉంది, అందరికి తింటేందుకు తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు వచ్చి మన గ్రామంలో ఈ నైట్ పూట కూర్చొని మీతోటి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. మేము ఇంటికాడ పండుకున్నామంటే ఆ రోజు ఇదే విధంగా అంబేద్కర్ అనుకుంటే మనం అంబేద్కర్ గారిని ఇంత బలంగా దలిచేటోళ్ళం కాదు. నరేష్ సార్ చెప్పిండు, కారం చెడు ఒక ఘటన మాదిగలను ఊచకోత కూపిస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అండగా మాలోలు పోయి చేసినందుకు మాదిగలు ఒకటైతే ఉన్న అగ్రరాజ్యం ఏదైతే ఉందో ఏ రాష్ట్రాలైనా సీఎంలు అవుతారు, వాళ్ళే పరిపాలన చేసుకుంటారు, మన అగ్రజాతిని మన అణగదొక్కుతారనే ఒక అక్కాసుతోటి మాల మీద విషం కక్కించి మందకృష్ణ మాదిగని మాదిగలను అడ్డు పెట్టుకొని వాళ్ళకు విషం పోసినటువంటి చంద్రబాబు నాయుడిని మనము ఏదైతే టీడీపీ గవర్నమెంట్ని బొందబెట్టి ఇంటికి పంపించినాం. దాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. రేపు జరగబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీకి అదే విధంగా బొందబెట్టే కార్యక్రమం చేపట్టే రోజులు మాలోలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న
మందకృష్ణ మాదిగ ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్కు సపోర్ట్ చేసి మాదిగలంతా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పి ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఏదో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాన్ని ఏదో అక్కాసుకు పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో నేనుంటానని నేను ముందు చేస్తానని తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండి మాలోళ్ళు గెలిపించినది మర్చిపోయిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇది మనం కూడా అందరు రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కానీ మన పార్టీ కూడా మనకు గౌరవం దక్కకపోతే దాన్ని నిలదీసినప్పుడే లీడర్ అవుతాడు, నిలదీసినప్పుడే మనము దానికి ఒక వ్యవహారం అనేది వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మాన సోదరుడు ఇక్కడ ఉన్న మీరు మీ బంధువులకు మీకు చుట్టాలకైనా ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా ఫోన్ చేసి చెప్పండి, మనకు అన్యాయం జరుగుతుంది, మన పిల్లకి అన్యాయం జరుగుతుంది. రేపు నిజంగా మన మిత్రులు చెప్పినట్టు రేపు మనమేమో పురుగులు పడ్డ అన్నం తిని ఒక పక్క లాగు చినిగితే ఒక పక్క అంగి చినిగితే కుట్టుకొని పోయి పురుగుల అన్నం తిని జ్వరం వచ్చి శీవుకుంటూ మన బాబాయిలు మన తండ్రులు మన అక్కలు అందరు కూర్చొని మనం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళు దుబారగా తిరిగి మా ఉద్యోగాలు మాలలు దబ్బుతురని ఒక అక్కాసు తోటి మాలోడు తాసుబాం ఎదురొచ్చినా వదిలిపెట్టరు కానీ మాలోడు ఎదురొస్తే వదిలిపెట్టదని ఒక అక్కాసు తోటి మనల్ని ఇబ్బంది పెడుతుర్రు. ఇది ఒకటే కాదండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్రామ పంచాయతీలైనా మాలోని మాట్లాడుతుంటే మాట్లాడనియరు. మాలోడు మాట్లాడితే దానికి ఏదైనా చెప్పగలుగుతాడు, దానికి సమాధానం చెప్పగలుగుతాడు. ఏ కులం కూడా సహించడు. మాలోడు అంటే తెలివి కల్లోడు. అది ఈ జీన్స్ కాదు, అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి ఆ జీన్స్ మాలో జీన్స్లో ఉన్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. తలకాలే నడుతుందా చదువు అంటాం జేవి మనాలిగా. అయితే ఈరోజు నామ చక్రవర్తి ఏమిటి పిలిచిండు మిమ్మల్ని ఇక్కడికి? అసలు ఎందుకు పిలిచిండి? ఆయన పిలిస్తేనే వచ్చిరా మీకల్లా మీరే వచ్చి కూర్చురా? చక్రవర్తి పిలిచిండా? ఏమైనా చెప్పిండా మీకు? డబ్బులు వస్తాయి, డబ్బులు ఇస్తారు, ఇక్కడ పేర్లు రాసుకుంటారు, ఏమైనా చెప్పిండా? ఏం చెప్పలేదా? అరే అదేంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం లేదు, సీక్రెట్లు ఎందుకు వచ్చారు కదా? వర్గీకరణ అంటే ఏంది అసలు? ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలకు ఇగో ఇక్కడ చూడండి, ఆ పిల్లలు ఎంత వయసు ఇది చూడతాలి. అరే ఆడ కూర్చుని చూడ పిల్లలు నిలబడండి, మీరు నిలబడి. వీళ్ళు ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వచ్చి 10వ తరగతి వచ్చి ఇంటర్ వచ్చి డిగ్రీ వచ్చి పీజీ చేసి డాక్టర్ అయ్యి ఇంజనీర్ అయ్యి గవర్నమెంట్లో ఒక ఏదైనా ఎగ్జామ్ రాసి 100 మార్కులు వచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చి డాక్టర్ సీటు కొడితే, ఈ దేశవ్యాప్తంగా ఒక ఇంజనీర్ సీటు కొడితే, ఈ దేశవ్యాప్తంగా కలెక్టర్ జాబ్ కొడితే, ఈ దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ కొడితే వాళ్ళకు ఉద్యోగం ఏదో మారాలని ఒక జీవో తీసుకొచ్చింది సుప్రీంకోర్టు. దానికి వ్యతిరేకంగా పనిచేస్తామన్న మనందరం కూడా. అదే ఎస్సీ వర్గీకరణ అంటే ఇక్కడ నుంచి ఇక మాలలకి ఉద్యోగాలు రావు. సుప్రీంకోర్టు మన క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మీ ఊర్లో ఎవరన్నా ఉద్యోగం వచ్చింది? ఎవరికన్నా ఒక ఉద్యోగం ఉందా ఊర్లో? ఎవరికన్నా ఉన్నదా? ఇక ఇప్పటి నుంచి మీ ఊర్లో ఉద్యోగం రాదు, మీ మండలంలో ఉద్యోగాలు రావు, మీ నియోజకవర్గంలో మాలలకు ఉద్యోగాలు రావు, ఈ నల్లగొండ జిల్లాలో మాలలకు ఉద్యోగాలు ఉండవు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు ఉద్యోగాలు ఉండవు, ఆంధ్ర రాష్ట్రంలో మాలలకు ఉద్యోగాలు ఉండవు. ఎడిపోతాయి ఈ ఉద్యోగాలు? మరి రావంటారు. ఎట్టిపోతాయి అంటే మాలలట సంపన్న మాలలట. సంపన్న మాలంటే సంపాదించుకున్న వాళ్ళ, అంతే కదా? ఎక్కడ సంపాదించుకున్నారు? ఈ గోగర్గూడలో ఏం సంపాదించుకున్నారు? ఎన్ని బిల్డింగ్లు కట్టిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి, ఎన్ని భూములు ఉన్నాయి, ఎంతమందికి బ్యాంకులలో డబ్బులు ఉన్నాయి? ఏమి మారను రా గోగువారి గూడెం మాలల బతుకులెందుకు ఈ నంగున్నైరా? ఏమి మారను రా. మనుధర్మపు కుతంత్రాల అడ్డుకట్టమాల, కలియుగ కుల తొందరపై వేట కత్తిమాల, రణతంత్రపు రాజనీతి యుగ
స్వతంత్రపు రాజ్యాంగపు వజ్ర కవచమే మాల నిప్పుల ఉప్పెనకైనా ఎదురు మాల కత్తుల వంతెన పైన కవాతు చేయుమాల బహుజన తొలి పొలికే కై ఉద్యమించుమాల భరతావని దశ దిశను మార్చివేయి మాల మార్చివేయి మాల మార్చివేయి మాల జయ హో మాల జయ జయ హో మాల జయ హో